హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. 231 పరుగుల లక్ష్యం. అశ్విన్తో కలిసి 9 మంది బ్యాటర్లున్న భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని 4వ రోజు రెండో సెషన్లలో మ్యాచ్ ముగుస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లే మ్యాచ్ ముగిసింది. కానీ విజేత భారత్ కాదు, ఇంగ్లాండ్. ప్రతికూల పరిస్థితుల నుంచి బస్బాల్ ఆట తీరుతో గర్జించిన ఇంగ్లీష్ జట్టు సంచలన విజయాన్ని అందుకోగా 190 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న గెలుపు అవకాశాలను చేజార్చుకొని టీమిండియా ఓటమి వైపు నిలిచింది. స్పిన్ ఆడటంలో అనుభవమే లేనట్లు అరంగేట్ర స్పిన్నర్ హార్ట్లీకి మన బ్యాటర్లు దాసోహం అన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉందనే విషయాన్ని మర్చిపోయి తొందరపాటుతో ఓటమి కొని తెచ్చుకున్నారు. ఉప్పల్లో టెస్టులో అజేయ రికార్డుని చేజేతిలో కోల్పోయింది టీమిండియా. మొదటి రోజు బంతితో, రెండో రోజు బ్యాట్తో భారత్ ఆధిపత్యం నడిపించింది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తున్న తీరు చూసి ఇంగ్లాండ్ పోరాటం మూడో రోజు దాటకపోవచ్చునని అనుకున్నారంతా. కానీ ఒక్కడు అంతా మార్చేశాడు. ఇంగ్లాండ్కు ఆశలు కల్పిస్తూ టీమిండియాకు అసహనానికి గురి చేస్తూ ఓలీ పోప్ మ్యాచ్ను ఆసక్తికర మలుపు తిప్పాడు. ఓలీ పోప్ 278 బంతుల్లో 21 ఫోర్ల సహాయంతో 196 పరుగులు చేశాడు. అతని వల్ల ఇంగ్లాండ్ 6, 7, 8 వికెట్లతో కలిపి 256 పరుగులు జత చేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా అశ్విన్ 126 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. మూడవ రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో అశ్విన్ ప్రమాదకరంగా కనిపించాడు. అతని బంతులు బ్యాటర్ల ప్యాడ్లకు తాకాయి, కొన్ని గాల్లోకి ఎగరాయి. ఏ క్షణంలోనైనా వికెట్లు పడగొట్టేలా అశ్విన్ కనిపించాడు. అయినా ఓపెనర్లు క్రాలీ, డకెట్ దూకుడు ప్రదర్శించారు. చివరికి ఆడక తప్పని బంతితో క్రాలీని అశ్విన్ అవుట్ చేశాడు. బౌలింగ్లో స్వేచ్ఛగాడిన డకెట్ స్వీప్, రివర్స్ స్వీప్లతో అలవకగా బౌండరీలు బాదాడు. ఇంగ్లాండ్ మూడో రోజు తొలి సెషన్లో 1 వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. రెండవ సెషన్లో బుమ్రా చెలరేగిపోయాడు. రివర్స్ స్వింగ్తో హడలెత్తించాడు. వరుస ఓవర్లలో డకెట్ మరియు రూట్ను పెవిలియన్ చేర్చాడు. డకెట్ను ఇన్ స్వింగర్తో బౌల్డ్ చేసిన అతను ప్రమాదకర రూట్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక స్పిన్నర్లు జడేజా, అశ్విన్ వరుసగా బేర్స్టో స్టోక్స్ని అద్భుతమైన బంతులతో బౌల్డ్ చేశారు. ఆ కొద్దిసేపటికే అశ్విన్ 12వసారి స్టోక్స్ వికెట్ని సాధించాడు. కాళ్ళ ముందు పడ్డ ఫ్లైటెడ్ డెలివరీని డిఫెన్స్ ఆడదామని స్టోక్స్ ప్రయత్నించగా అది తిరిగి ఆఫ్ స్టంప్ను తాకింది. ఈ దశలో ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి కష్టాల్లో పడినట్టు అనిపించింది. ఆ కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్ని పోప్ ఆదుకున్నాడు. ఫోక్స్తో కలిసి ఇన్నింగ్ నిర్మించాడు. ఈ జంట 6వ వికెట్కి 112 పరుగులు జోడించింది. మందకోడిగా స్పిన్కు అనుకూలంగా ఉన్న పిచ్పై పోప్ గట్టి పట్టుదల ప్రదర్శించాడు. స్వీప్, రివర్స్ స్వీప్తో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ షాట్లతోనే 41 పరుగులు సాధించాడు. పోప్, ఫోక్స్ కలిసి ఇంగ్లాండ్ ఆధిక్యంలో నడిపించారు. ముఖ్యంగా పోప్ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించాడు. బంతి తిరిగినా, నేరుగా వచ్చినా, వేగంతో దూసుకువచ్చినా తడబడకుండా బ్యాటింగ్ చేశాడు. అడ్డుగోడలా నిలిచాడు. ఫ్రంట్ ఫుట్పై నిలబడి డిఫెన్స్ చేస్తూ బ్యాక్ ఫుట్పై షాట్లు ఆడాడు. మన స్పిన్నర్లు పేలవంగా ఏం బౌలింగ్ చేయలేదు. కానీ పోప్ తన బ్యాటింగ్తో వాళ్ళ లైన్ లెంత్ మార్చుకునేలా చేశాడు. ఈ క్రమంలో 154 బంతుల్లో 5వ టెస్టు శతకాన్ని అందుకున్నాడు. భారత్పై అతనికి ఇదే తొలి సెంచరీ. పోప్ 110 పరుగుల వద్ద అక్షర్ ఒక క్యాచ్ని జార విడిచారు. 316 పరుగులతో 4వ రోజు ఓవర్నైట్ స్కోర్ కొనసాగించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో మిగిలిన 4 వికెట్లు పడగొట్టేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. 4వ రోజు 25.1 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు చేసింది. 9వ స్థానంలో వచ్చిన హట్లీతో కలిసి పోప్ 80 పరుగులు జోడించాడు. అశ్విన్ హట్లీని బౌల్డ్ చేసిన కాసేపటికే ఇన్నింగ్స్ ముగిసింది. ఉప్పల్ టెస్ట్లో ఇప్పటి వరకు విజయవంతమైన లక్ష్య ఛేదన 72 పరుగులే. 2 రోజులు కలిపి 5 స్టేషన్ల ఆట మిగిలి ఉండడంతో బ్యాటింగ్లో ఎక్కువగా ఉన్న భారత్ 200కు పైగా లక్ష్యాన్ని చేరుకుంటుందనిపించింది. కానీ భారత స్పిన్నర్ల కంటే మెరుగ్గా పరిస్థితులను పిచ్ను ఉపయోగించుకున్న హార్ట్లీ విజృంభించాడు. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి స్వీప్ సరైన అస్త్రమని చాటిన పోప్ బాటలోనే రోహిత్ సాగాడు. స్వీప్, రివర్స్ స్వీప్తో బౌండరీలు రాబట్టాడు. కానీ హార్ట్లీ ఒకే ఓవర్లో యశస్వి శుభ్మాన్ని అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. లీచ్ ఓవర్లో రివర్స్ స్వీప్తో వరుసగా 2 4 కొట్టిన రోహిత్ ఇలాగే ఆడితే చాలనుకునే సమయంలో అతన్ని ఎల్బీగా హార్ట్లీ వెనక్కు పంపాడు. దీంతో జట్టు 42 పరుగులకు 0 వికెట్ల నుండి 63 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్, రాహుల్తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. చేతిలో 7 వికెట్లు,
మరో 136 పరుగులు చేస్తే చాలు. ఇది మూడో సెషన్ ముందు భారత పరిస్థితి. కానీ చివరి సెషన్లో హాట్లీ స్పిన్తో కథ మారింది. హాట్లీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చిన అక్షర్ వెనుదిరిగాడు. అప్పటి వరకు పట్టుదల ప్రదర్శించిన కేఎల్ రాహుల్ని రూట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్తో జడేజా రన్అట్గా నిష్క్రమించగా ఆ వెంటనే లీచ్ బౌలింగ్లో బద్ధకంగా ఆడిన శ్రేయస్ స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు. 24 పరుగుల తేడాలో 4 వికెట్లు కోల్పోయిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 119గా చేరి ఓటమి వైపు సాగింది. పీకల్లోత కష్టాలు మునిగిన టీమిండియాను భరత్ మరియు అశ్విన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు అద్భుత పోరాట ప్రదర్శన చేశారు. ఒక్కో పరుగు జత చేస్తూ ఒక్కో బౌండరీ సాధిస్తూ సాగారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కూడా 50 దాటింది. కానీ వేగంగా ఆడలనే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయారు. హాట్లీనే వరుస ఓవర్లలో భరత్ మరియు అశ్విన్ను అవుట్ చేసి టీమిండియాను ఓటమి మిగిల్చాడు. ఆఖర్లో సిరాజ్ ఆశలు రేపిన 4వ రోజు చివరి ఓవర్లో స్టంపౌట్ అవడంతో మ్యాచ్ ముగిసింది. భారత చేతుల్లో ఉన్న మ్యాచ్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి కారణమైన అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న పోప్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.